సరే, ఒక్కసారి ఆలోచించండి. సోషల్ మీడియాలో ఏదో ఒకలా వ్యూస్ తెచ్చుకోవాలి, రాత్రికి రాత్రే వైరల్ అయిపోవాలి అనే పిచ్చి ఒకరి ప్రాణాలనే కాదు వాళ్ల ఉనికినే లేకుండా చేస్తే ఎలా ఉంటుంది? ఈరోజు మనం విశ్లేషించబోయేది అలాంటి ఒక పీడకలలాంటి కథ గురించే. అదే రక్తవల్లికి చెందిన ఆ శాపగ్రస్త ఫుటేజ్. బై ద వే, ఇలాంటి మరిన్ని భయంకరమైన తెలుగు హారర్ కథలు వినాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఇంకా ప్రమాదకరమైన హాంటెడ్ కథలు తీసుకురావడానికి ప్రేరణిస్తుంది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి రాత్రి ఒంటరిగా మాత్రం అస్సలు చూడకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అసలు మ్యాటర్లోకి వెళ్తాం. ఒక్కసారి ఇక్కడున్న ఈ హెచ్చరికను గమనించారా? కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ ఈ రాత్రికి ఒంటరిగా ఈ ఫుటేజ్ చూడకండి. వినడానికి ఇది కేవలం ఒక క్యాచీ వార్నింగ్ లాగా అనిపించొచ్చు కదా, కానీ నమ్మండి, ఈ కథలోకి వెళ్లే కొద్దీ ఇది నిజంగా కల్పన లేక జరగకూడని ఒక భయంకరమైన నిజమా అనే డౌట్ మీకే వస్తుంది. ఆ లైన్ ఎంత సన్నగా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ భయంకరమైన కథ ఎక్కడ మొదలవుతుందో చూస్తే మన ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవులు. ఊహించుకోండి, ఆకాశమంతా ఎర్రగా మారిపోయింది, విపరీతమైన గాలి, కాని ఎక్కడా ఎలాంటి శబ్దం లేని ఒక వింతైన భయపెట్టే నిశ్శబ్దం. రక్తవల్లి గ్రామం పేరు వింటేనే చుట్టుపక్కల వాళ్లు ఎందుకు వణికిపోతారో ఈ వాతావరణం చూస్తేనే మనకర్థమైపోతుంది. ఏదో ఘోరం జరగబోతుంది అనడానికి ప్రకృతి ఇస్తున్న సిగ్నల్ అది. అసలు ఈ భయానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? అదే ఈ రక్త పిశాచి. గ్రామస్తుల మాటల్లో చెప్పాలంటే ఇది గ్రామం చివర ఉన్న పాడుబడ్డ ఎర్ర మేడలో తిరిగే ఒక ప్రాచీనమైన, చాలా పవర్ఫుల్ శక్తి. రాత్రి 12 దాటాక ఆ ఇంట్లోకి ఎవరైనా అడుగుపెడితే ఇక వాళ్లు తిరిగి రారు. ఎన్నో తరాలుగా అక్కడి ప్రజలను భయపడుతున్న ఈ శాపం చుట్టే ఈరోజు మన కథ అంతా తిరుగుతోంది. సో ఇక్కడే మన కథలోకి ఈ 5గురు ఎంటర్ అవుతారు. అర్జున్, ఇతను గ్రూప్ లీడర్, బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నవాడు. వంశీ, కెమెరామెన్. వీళ్లతో పాటు దీపక్, మేఘన మరియు సాహితి. వీళ్ల టార్గెట్ ఏంటో తెలుసా? ఆ ప్రాచీన శాపాన్ని బ్రేక్ చేసి దెయ్యం గీయం అంతా ఫేక్ అని ప్రూవ్ చేసి ఒకే ఒక్క రాత్రిలో వైరల్ అయిపోవాలి, అంతే. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, వాళ్ళొక ప్రాణాంతకమైన శాపాన్ని కేవలం సోషల్ మీడియా వ్యూస్ కోసం ఒక టూల్ లాగా వాడుకోవాలి అనుకున్నారు. ఒక్కసారి ఇది చూడండి. ఒకవైపు ఆ ఊర్లో ఉండే ఒక ముసలాయన, చీకటి పడకముందే వెళ్ళిపోండి, 20 ఏళ్ల క్రితం వెళ్లిన వాళ్ల ఆచూకీ ఇంకా దొరకలేదు అని ప్రాధేయపడుతూ వార్నింగ్ ఇస్తున్నాడు. కానీ దానికి మన అర్జున్ రియాక్షన్ ఏంటి? ఇవన్నీ సినిమాల్లో స్టోరీలు తాత, దీనివల్లే మేం ఫేమస్ అవుతాం అని చాలా లైట్ తీసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా నమ్ముతున్న ఒక భయానికి, ఇప్పటి జనరేషన్ అహంకారానికి మధ్య జరిగిన ఫైట్ ఇది అని మనకు ఇక్కడే క్లియర్గా అర్థమైపోతుంది. సరే, ఆ రాత్రి అసలు ఏం జరిగిందో ఒకసారి టైమ్లైన్ ప్రకారం చూద్దాం. సాయంత్రం ఆ 5గురు ఊర్లోకి ఎంటర్ అయ్యారు. రాత్రి కరెక్ట్గా 9 గంటలకు ఆ ఎర్రమేడ ముందు నిలబడ్డారు. ఆ తర్వాత కట్ చేస్తే అర్ధరాత్రి రికార్డైన ఆ లాస్ట్ అండ్ ఫైనల్ ఫుటేజ్. టైం గడుస్తున్న కొద్దీ వాళ్లు ఎలా ఒక చీకకి ఊబిలోకి కూరుకుపోయారో ఆలోచిస్తుంటేనే మన గూస్ బంప్స్ వస్తాయి. వాళ్లు ఆ మేడ లోపలికి అడుగుపెట్టగానే వాతావరణం పూర్తిగా మారిపోయింది. పగిలిపోయిన గోడలు, తలుపుల మీద చూస్తే ఎండిపోయిన రక్తపు మరకలు, దానికి తోడు భరించలేనంత కుళ్ళిన మాంసం వాసన. ఒరిజినల్ ఫుటేజ్లో ఉన్న ఈ డీటెయిల్స్ వింటుంటే ఆ ఇల్లు వాళ్లని లోపలికి ఎలా ఆహ్వానించిందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ మృత్యువు వాళ్లకోసం ఎదురు చూస్తూనే ఉంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడే కొంచెం ఆగుదాం. వాళ్ళు అలా పైకి వెళుతున్నారో లేదో, ఆ పై అంతస్తు నుంచి వినిపించిన మొదటి శబ్దాలు ఇవి: గ్రిర్, టక్ టక్. వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఆ కటిక చీకట్లో, ఆ పాడుబడ్డ ఇంట్లో ఇలాంటి శబ్దాలు వినిపిస్తే గుండె ఆగిపోతుంది కదా. ఏదో అమానుష శక్తి తమ కోసమే వెయిట్ చేస్తోందన్న భయం వాళ్లలో మొదటిసారి మొదలైంది ఇక్కడే. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఫస్ట్, మెట్ల మీద ఫ్రెష్గా ఇంకా తడిగా ఉన్న రక్తపు చేతి ముద్రలు. తర్వాత ఎవరిదో తెలియని సన్నటి గొంతుతో "నన్ను కాపాడండి" అని ఒక ఏడుపు. అండ్ దెన్ ఫైనల్గా టార్చ్ వెలుగుతూర్లో గాల్లో తేలుతున్న ఒక తెల్లటి చీర కట్టిన ఆకారం. అప్పటిదాకా ఇది ప్రాంక్ అనుకున్న వాళ్లకి ఆ రక్తపిశాచి కథ 100% నిజమని అప్పుడే రియలైజ్ అయ్యారు. అది కూడా వాళ్ళకి మామూలుగా కనిపించలేదు. కళ్ళు పూర్తిగా రక్తంతో నిండిపోయి, ముఖం దారుణంగా చీలిపోయింది. ఆ శక్తి వాళ్ళనడిగిన ఫస్ట్ క్వశ్చన్ తెలుసా? ఎందుకు వచ్చారో. ఆ గొంతు ఎలా ఉందంటే ఏదో పదునైన వస్తువుతో గోడమీద గీకుతున్నట్టుగా చాలా భయంకరంగా ఉంది.
ఈ ఒక్క మాటతో తాము పన్నిన వల తమకే ఉచ్చుగా మారిపోయిందని వాళ్ళకర్థమైపోయింది. ఆ వెంటనే లైట్లన్నీ ఆరిపోయాయి. అంత కటిక చీకటి, ఏమీ కనిపించడం లేదు. కానీ ఆ చీకట్లో చాలా ఫాస్ట్గా ఎవరో పరుగెత్తుతున్న శబ్దాలొస్తున్నాయి. టక్ టక్ టక్. జస్ట్ ఒక కెమెరాతో ప్రపంచాన్ని జయించొచ్చు అనుకున్న వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ మొత్తం ఆ ఒక్క చీకటి క్షణంలో ముక్కలైపోయింది. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఆ పాడుబడ్డ ఇల్లు కేవలం ఒక భవనం మాత్రమే కాదు, అదొక ప్రాణమున్న ఆయుధం. ఉన్నట్టుండి అర్జున్ చీకట్లో మాయమైపోతాడు. వాడికి రక్తమంటి ఉన్న కెమెరా మాత్రమే నేలమీద కనిపిస్తుంది. పైగా కిందికి వెళ్లే మెట్లు మాయమైపోయాయి. ఇల్లంతా ఒకే రక్తపు గదిలా మారిపోయి మిగిలిన ఫ్రెండ్స్ అంతా అందులో ట్రాప్ అయిపోయారు. ఆ ఇల్లు వాళ్లని ఎటు వెళ్లనివ్వకుండా ఎలా బంధించేసిందో చూశారా? అప్పటి వరకు కనిపించకుండా పోయిన అర్జున్ మళ్లీ ఆ చీకట్లో ప్రత్యక్షమయ్యాడు. కాని వాడు మునుపటి అర్జున్ కాదు. వాడి కళ్ళు పూర్తిగా నల్లగా అయిపోయాయి, ముఖం దారుణంగా చిరిగిపోయుంది. వాడొక వింతైన నవ్వు నవ్వుతూ ఆమెకు ఆకలిగా ఉంది అని చెప్పాడు. కేవలం వ్యూస్ కోసం, ఫేమ్ కోసం నేచర్కి ఎగెయినెస్ట్గా వెళ్లిన ఒక అహంకారికి ఇంతకంటే భయంకరమైన శిక్ష ఉంటుందా చెప్పండి? ఆ వెంటనే 20 ఏళ్లుగా నాకు రక్తం కావాలి అని ఒక భయంకరమైన అరుపు, అర్జున్ శరీరాన్ని చీల్చుకుని ఆ రక్త పిశాచి బయటికి రావడం ఈ మొత్తం కథలోనే ది మోస్ట్ టెరిఫైయింగ్ ఘట్టమని చెప్పాలి. పూర్తిగా రక్తంతో తడిసిపోయి భయానకమైన పెద్ద పెద్ద గోర్లతో ఉన్న ఆ దెయ్యాన్ని చూడగానే వాళ్లకున్న చివరి ఆశ కూడా గాల్లో కలిసిపోయింది. ఇక అక్కడ్నుంచి స్టార్ట్ అయింది అస్సలైన నరకమేద. దీపక్ తప్పించుకోవడానికి ఎంత ట్రై చేసినా ఆ పిశాచి గోర్లు క్షణాల్లో వాడి మెడను చీల్చేశాయి. మేఘన ప్రాణభయంతో పెట్టిన కేకలు ఆ ఫుటేజ్లో వింటుంటే నిజంగా రక్తం గట్టకట్టుకుపోతోంది. ఎన్నో ఏళ్లుగా ఆ పాడుబడ్డ ఇంట్లో దాగున్న ఆ ఆకలి, ఆ శాపం యొక్క కోపం ఏ స్థాయిలో ఉందో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనకు హారర్ స్టోరీస్లో ఒక కామన్ సీన్ ఉంటుంది కదా, హమ్మయ్యా ప్రాణాలతో బయటపడ్డాం అనుకునే టైంలోనే అసలు ట్విస్ట్ వస్తుంది. ఇక్కడ వంశీ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కారు దాకా పరుగెత్తుకెళ్లాడు. ఇంజిన్ స్టార్ట్ చేశాడు. రియర్వ్యూ మిర్రర్లో చూశాడు. కాని ఏముంది, వెనుక సీట్లోనే ఆ పిశాచి కూర్చొనుంది. వాళ్ల పీడకల ఆ ఇంట్లోనే ఆడిపోలేదు, వాళ్ల వెంటే ఫాలో అవుతోంది. అప్పుడు ఆ దెయ్యం వంశీతో ఏమంది తెలుసా? నువ్వు వీడియో కోసమొచ్చావు కదా, ఇప్పుడు నువ్వే కథ అవుతావు. ఎవరి భయాన్నైతే వాడుకొని వ్యూస్ తెచ్చుకోవాలి అనుకున్నారో చివరికి వాళ్లే ఆ భయానికి బ్రాండ్ అంబాసిడర్స్గా ఒక భయంకరమైన కంటెంట్గా మారిపోయారు. ప్రకృతి ఇచ్చే శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో ఇక్కడ ప్రూవ్ అయింది. ఇక ఆ భయంకరమైన రాత్రి తర్వాత ఏం జరిగిందంటే, మరుసటి రోజు ఉదయానికి ఆ కారు మొత్తం రక్తంతో నిండిపోయి రోడ్డు మీద అనాథలా దొరికింది. కాని ఆ 5 ఫ్రెండ్స్ బాడీస్ మాత్రం ఇప్పటికీ దొరకలేదు. వంశీ చేతిలో ఉన్న కెమెరా మాత్రం ఆ ఫ్లోర్ మీద పడి ఆ చీకటిని అలాగే రికార్డ్ చేస్తూనే ఉంది. ఊరి బయట ఆ ముసలాయనిచ్చిన వార్నింగ్ అక్షరాల ఎలా నిజమైందో మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ పోలీసులకు దొరికిన ఆ రికార్డింగ్లో అసలైన భయం ఆ లాస్ట్ క్లిప్లోనే ఉంది. ఆ చీకటిలోంచి కెమెరా ముందుకొచ్చిన ఆ పిశాచి నేరుగా స్క్రీన్ వైపు చూస్తూ, ఈ దృశ్యాలు చూస్తున్న నువ్వు తర్వాతి వాడివి అని వార్నింగ్ ఇవ్వడం. జస్ట్ ఇమాజిన్, అక్కడితో ఆగిపోవాల్సిన ఆ శాపం దాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి వెనక ఒక నీడలా ఎలా మారుతుందో చెప్పే భయంకరమైన ట్విస్ట్ ఇది. ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ ఏంటంటే, ఆ లీక్ అయిన ఫుటేజ్ ఎవరైతే చూశారో వాళ్లంతా చాలా మిస్టీరియస్గా చనిపోయారట. ఒక చిన్న పల్లెటూరికే పరిమితమైన ఆ దెయ్యం కథ ఇప్పుడు ఈ ఇంటర్నెట్ యుగంలో టెక్నాలజీని వాడుకుని ఒక డిజిటల్ వైరస్లా ఎలా ఎంటర్ అవుతుందో చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది కదూ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పటికీ ప్రతి అమావాస్య రాత్రి ఆ రక్తవల్లిలోని ఎర్ర మేడలో కెమెరా ఫ్లాష్ లైట్లు కనిపిస్తూనే ఉంటాయట. ఇక్కడ మనకొచ్చే అతి పెద్ద డౌట్ ఏంటంటే, ఆ ఫుటేజ్ తీసిన వాళ్ళు ఇంకా ఆ ఇంట్లోనే దెయ్యాలై ఆగిపోయారా, లేక ఆ పిశాచి కొత్తవాళ్లని రప్పించుకోవడానికి వేస్తున్న ఆకర్షణేరా? ఇది సమాధానం లేని ఒక భయానక ప్రశ్న ఇది. సో ఒక్కసారి ఆలోచించండి, కేవలం ఈ కథ వినడం లేదా చూడటం ద్వారా ఆ శాపం మనకు కూడా వస్తుందంటే, ఇంటర్నెట్లో ఇలాంటివి వెతికి మరీ చూసే మనం జస్ట్ ఆడియన్స్ మాత్రమేనా, లేక ఆ శక్తికి కాబోయే తరువాతి బలిపశువులమా?
మనకున్న ఈ క్యూరియాసిటీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందా అన్నదే ఇక్కడ పాయింట్. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు ఇంకా ప్రమాదకరమైన కథలు తీసుకురావడానికి ప్రేరణిస్తుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ మళ్ళీ చెప్తున్నా, రాత్రి ఒంటరిగా మాత్రం ఇలాంటివి చూడకండి. మళ్ళీ కలుద్దాం.